హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు విజయక్రాంతి పేపర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం పాలేరు కాన్స్టిట్యున్సీ జరిగింది. ఆ సమావేశంలో అంటే ఆ బహిరంగ సభలో మాట్లాడిన మాటలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, తెలంగాణ కోసం పోరాటం చేసిన మేధావులు ఒక రకంగా లోపట మాట్లాడుకుంటున్నారు, పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్ పైన. అది రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తులు కూడా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తెలంగాణ ప్రజల ప్రతినిధిగా మాట్లాడాల్సిన మాటలు కావాలి. దానిపైన విజయక్రాంతి ఒక వార్తను రాసింది. అయ్యా రేవంత్ రెడ్డి, మీరెవరి పక్షం? సమైక్య పాలకులను ప్రశంసించడం వెనక మర్మం ఏంటి? స్వరాష్ట్ర సాధనలో అమరుల త్యాగానికి ఫలితమేది? ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పడిన పాటలు ఎదుర్కొన్న వివక్ష మరిచారా? తెలంగాణ వాదుల ఆగ్రహం వివక్షను మరవలేదు ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలు. అయినా కానీ అదే చెప్పిండు. ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ ఉన్నాయి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖమ్మం సభా వేదికగా టీడీపీ కార్యకర్తలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపుకు సంబంధించిన వార్తలు. దాన్నే ఆయన ఏదైతే మాట్లాడినా మక్కికి రాశారో దాన్ని చదువుతాను. కేసీఆర్ తెలంగాణలో టీడీపీని లేకుండా చేసిండు, ప్రతిగా బీఆర్ఎస్ జెండా దిమ్మేల కోల్చండి. తెలంగాణలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు, చంద్రబాబు అనుచరులకు ఇదే నా విజ్ఞప్తి. తెలంగాణలో ఎన్టీఆర్కి అభిమానులు ఉన్నారు, చంద్రబాబుకు సహచరులు, అనుచరులు ఉన్నారు. వారందరికీ విజ్ఞప్తి ఒకటే, తెలంగాణలో టీడీపీ ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్ బీఆర్ఎస్ను 100 మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలి. బీఆర్ఎస్ వాళ్ళు గద్దెలు దిగాలి, ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి, బీఆర్ఎస్ను బొందబెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. అప్పుడే ఎన్టీఆర్కి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సంక్షేమ పథకాల అమలుతో పేదల గుండెల్లో 2 పేర్లు శాశ్వతంగా నిలిచిపోతాయి. వారిని మనం స్మరించుకోవాలి. ఇవాళ ఎన్టీఆర్ వర్ధంతి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి, వారి కళ్ళలో ఆనందం చూడాలని 2 రూపాయలకి కిలో బియ్యం ఇచ్చారు. ఆ రోజు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన కిలో బియ్యం పథకాన్ని మేము కొనసాగిస్తున్నాం. నాడు వైఎస్ఆర్ రైతులకు 7 గంటల ఉచిత విద్యుత్ కరెంట్ ఇస్తే వారి స్ఫూర్తితో నేడు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావుతో కలిసి వివిధ గ్రామాలలో పల్లెకు టీడీపీ కార్యక్రమాలు తీసుకొని వెళ్ళినాం. ప్రజల బాగు కోసం పాటుపడినాం. ఈ మాటలను చూస్తే మాట్లాడింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డేనా? మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి? అసలు ఆయన తెలుగుదేశం పార్టీ ఆదేశాలతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఏజెంటా, లేదంటే తెలంగాణ సీఎం అనే ఒక అనుమానం తెలంగాణ వాదుల్లో, తెలంగాణ ఉద్యమకారులు వస్తుంది. ఎందుకు అంటే 3 ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన నాయకులు పొగిడిండు. ఎన్టీ రామారావు గారు వర్ధంతి సరే గుర్తు చేసుకున్నంతవరకు బాగానే ఉంది. ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన పట్టెడు అన్నం పెట్టిండి, ఇదంతా సరే, అది నిజాలు ఉన్నాయి, మాట్లాడు తప్పులేదు అంతవరకు. చంద్రబాబు నాయుడు గారు అనుచరులు, సహచరులు ఉన్నారట. రాజశేఖర రెడ్డి గారు అనుచరులు, సహచరులు ఉన్నారట. రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతాలు చేశారు తెలంగాణకి, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అన్నాడు. మరి వీళ్ళు ఇంత అద్భుతాలు చేసిన తర్వాత వీళ్ళే ఎక్కువ కాలం పరిపాలించారు. చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. ఎన్టీ రామారావు గారు ఒక 2-3 సార్లు ముఖ్యమంత్రి చేసిండు. ఇది కాంగ్రెస్ పార్టీ కాకుండా రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఒక 6 సంవత్సరాలు చేసిండు. వీళ్ళు ఎంత అద్భుతమైన పరిపాలన చేశాక తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? తెలంగాణ ఉద్యమకారులు ఉద్యమం ఎందుకు చేశారు మరి అనేది తెలంగాణ సమాజం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడుగుతుంది. అసలు మీరు తెలంగాణకు ముఖ్యమంత్రి, లేదా చంద్రబాబు కోసం పనిచేస్తున్న ఏజెంటా, లేదా కాంగ్రెస్ పార్టీ నాయకుడా, మీరు తెలుగుదేశం పార్టీ నాయకుడా? ఆ మాటలేంటి అనే అంశం పైన తెలంగాణ వాదులు, తెలంగాణ సమాజం, తెలంగాణ ఉద్యమకారులు ఈరోజు రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి, మీరు తెలంగాణకు నాయకుడా, కాంగ్రెస్ పార్టీ నాయకుడా, తెలంగాణ ముఖ్యమంత్రి, లేదా చంద్రబాబుకి ఏజెంటా? అది క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్నారు. మీరు ఖమ్మంలో మాట్లాడిన మాటలను బట్టి మీరు బనకచెర్ల పైన కానీ, నల్లమల సాగర్ పైన కానీ, కృష్ణా గోదావరి నదీ జలాల పైన కానీ ఆంధ్రప్రదేశ్తోనే ఏదో పోరాటం చేస్తారో, ఏదో హక్కులు సాధిస్తారో, తెలంగాణ హక్కులు అంటే నమ్మటానికి నమ్మకాలు పోయినాయి, తొలగిపోయినాయి అనుమానాలు. మీరు కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం, తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నట్టుంది. ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలి. తెలుగుదేశం పార్టీ నాయకులారా వెళ్ళి మీరు దిమ్మెల గోల్చండి, బీఆర్ఎస్సి దిమ్మెల గోల్చండి అన్న వరకు బాగానే ఉంది. సరే, మీరు పొలిటికల్ విమర్శ కావచ్చు, అది మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదా ఇవ్వాల్సింది. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, కనీసం సోయి లేకుండా సోయి మరిచి మాట్లాడే మాటలు. దానికి సంబంధించి తెలంగాణ సమాజం
ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు కొన్ని ప్రశ్నలు వేసింది. సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల పక్షాన కొన్ని సూటి ప్రశ్నలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబును మీరు ఎందుకు ప్రశంసిస్తున్నారు? తెలంగాణ వస్తే కరెంటు ఉండదు, నీళ్లు ఉండవు, ఉద్యోగాలు ఉండవు అన్న చంద్రబాబు వ్యాఖ్యలు మీకు గుర్తులేవా? తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి చంద్రబాబు పాలనలో ఏం జరిగిందో మీరు మర్చిపోయారా? తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వ్యతిరేకంగా నిలబడిన నాయకుడిని పొగట్టడం తెలంగాణకు అవమానం కాదా? చంద్రబాబు పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మీరు ఎందుకు ప్రస్తావించరు? తెలంగాణ కోసం అమరులైన వారికి ఇది అవమానం కాదా? వారి వ్యతిరేకులను మీరు వేదికపై పొగట్టడం భావ్యమేనా? ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ అభివృద్ధి అంటున్నారు, కానీ ఆ అభివృద్ధి ఎవరి వనరులతో జరిగింది? తెలంగాణ నిధులతో కాదా? వైఎస్ఆర్ కాలంలో తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం హోదా ససేమేరా అన్న విషయం మీకు గుర్తులేదా? వైఎస్ఆర్ పాలనలో తెలంగాణకు జరిగిన నష్టంపై మీరు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఇదంతా అంటే రేవంత్ రెడ్డి గారు రెండు అంశాలు బయటపెట్టుకుండు. ఆయనకి చంద్రబాబు నాయుడు గారి పైన, తెలుగుదేశం పార్టీ పైన ఉన్న అభిమానాన్ని బయటపెట్టుకుండు. ఆయనకు పోలా ఇంకా తెలుగుదేశం పార్టీ కళలు, తెలుగుదేశం పార్టీ ఆ మైండ్ సెట్. కేవలం ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నట్టు ఆయన బిహేవ్ చేసిండు. రెండోది, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏదో అక్కడ ఒక సామాజిక వర్గం బలంగా ఉంటుంది ఖమ్మంలో. ఆ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గం, అంటే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళంతా ఏదో ఓట్లు వేస్తారు, మేము గెలుస్తామనే ఒక భావనలో వేసినట్టు మాట్లాడినట్టు ఉంది. వాస్తవంగా ఆయన మర్చిపోయిన లాజిక్, ఒక సీనియర్ అంటే పొలిటీషియన్గా, ముఖ్యమంత్రిగా అసలు తెలుగుదేశం పార్టీ క్యాడరు ఉంది, ఖమ్మం జిల్లా లాంటి జిల్లాల్లో ఉంది. ఆ తెలుగుదేశం పార్టీ క్యాడరు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తుందంటే నమ్మాలా? అసలు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ రైవాల్టీ గ్రామాలలో. వాళ్ళే ఎప్పటి నుంచో ఫైటు, వాళ్ళ మధ్యనే ఉద్యమాలు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే వేసారా అసలు ఇప్పటివరకు అనేది మనం గమనిస్తే ఎప్పుడు వేయలే. 2014, 2018, 2023 ఈ 3 ఎన్నికలే చూడండి. మీరు పదే పదే ఖమ్మంలో పలానా సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది, ఆ సామాజిక వర్గం అంతా తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్కి, చంద్రబాబు నాయుడు గారికి, కాబట్టి వాళ్ళని ఓడితే నాకు ఓట్లేస్తారని మీరు ఏమైనా భ్రమలో ఉన్నారని, కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితి లేరు. నిజంగానే అట్లా వేస్తే 2014లో అట్లా వేసే కాడికి వస్తే 2014లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మొత్తం సీట్లు, ఒక బీఆర్ఎస్ తప్ప. కొత్తగూడెం మొత్తం కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒక సీటు. 2014 3 వైఎస్ఆర్సీపీ గెలిచింది. 3 సీట్లు వైఎస్ఆర్సీపీ, ఒక కమ్యూనిస్టు, ఒకటి తెలుగుదేశం, 5 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మరి తెలుగుదేశం పార్టీ నాయకులు నిజంగానే వేస్తే ఓట్లు ఏది గెలవలేదుగా. తెలుగుదేశం గెలవాలి కదా. 2018కి వద్దాం. పొత్తు పెట్టుకున్నాడు డైరెక్ట్గా, లిటరల్గా. ఆ రోజు కూడా బీఆర్ఎస్కి ఒకటే వచ్చింది. అంటే 2014 కానీ, 18 కానీ, 2023 కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు వేస్తేనే గెలిస్తే హైదరాబాద్లో బీఆర్ఎస్కి 15 సీట్లు రావు. హైదరాబాద్లో కూడా ఉంది తెలుగుదేశం క్యాడరు, ఆ సామాజిక వర్గం. ఏది వేయలేదుగా. హైదరాబాద్లో బీఆర్ఎస్ని కొట్టలేని పరిస్థితి. రేపు భవిష్యత్తులో జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మీరు అనుకుంటున్నట్టు ఏదో వస్తుంది అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓట్లు వేస్తే గెలిచే పరిస్థితుల్లో ఖమ్మంలో లేదు. కాంగ్రెస్ పార్టీ స్వయంగా చాలా బలంగా ఉన్న జిల్లా అది. అట్లాంటి జిల్లాలో పోయి మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అవమానించి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇవ్వాల్సిన పిలుపుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇస్తే, మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏం కావాలి? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుడు ఎవరు? మీరా, లేదు చంద్రబాబు నాయుడు గారా అనేది పెద్ద అయోమయం, గందరగోళం. అసలు మీరు ఎటువైపు అని తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ రేపు కరీంనగర్, ఆదిలాబాదు, నిజామాబాదు, వరంగల్ జిల్లాల పైన పడింది. ఇక్కడ ఒక దగ్గర పిలిపించినట్లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులను మీరు ప్రసన్నం చేసుకోకపోయినా, ఆ సామాజిక వర్గం ప్రసన్న పొందినా పొందకపోయినా నష్టమేం లేదు. అక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది, కాంగ్రెస్ ఓట్లు వస్తాయి ఖమ్మంలో. కానీ ఈ ఎఫెక్ట్ మిగతా జిల్లాలో పడింది. తెలుగుదేశం పార్టీ ఏజెంటు అని రేపు బీఆర్ఎస్ ముద్ర వేస్తాం మీకు. ఆ ముద్రను నమ్ముతారు కూడా. మీరు అన్న మాటలు స్వయంగా అట్లే ఉన్నాయి. ఆ తెలుగుదేశం పార్టీ ఏజెంటు అంటే ఏం జరిగిందో 2018లో చూశారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న ఒకే ఒక కారణంతో 2018లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. తెలుగుదేశం ఓట్లు వేయాల్సిన అవసరంలే. తెలుగుదేశం ఓట్లు వేసే పరిస్థితి కూడా లేదు. వేస్తే జిహెచ్ఎంసీ పరిధిలో కూడా తెలుగుదేశం పార్టీ ఉంది. ఏది ఒక్క సీటు గెలవాలి, కాంగ్రెస్ మొత్తం ఓడిపోయింది. తెలుగుదేశం పార్టీ 2014లో పొత్తున్నా లేకపోయినా, 18లో పొత్తున్నా, 23లో పొత్తున్నా లేకపోయినా ఎప్పుడు కాంగ్రెస్ గెలిచింది. ఏది అక్కడ ఖమ్మంలో పెద్ద ఉద్ధరించేది ఏం లేదు. అయినా కానీ అది మర్చిపోయి మాట్లాడినట్టు అర్థమవుతుంది. రైట్.
రైట్. ఇది వార్త. ఆంధ్రజ్యోతి చూద్దాం. హరీష్ రావుకి సిట్ నోటీసు, ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలన్న ఆదేశం. సిఆర్పిసి సెక్షన్ 160 కింద అందజేత మంగళవారం ఉదయం 11 గంటలకు రావాలంటూ సోమవారం రాత్రి నోటీసు. నార్సింగి నివాసంలో సిబ్బందికి అందజేత. సిద్దిపేట పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చే ఇదే తొలిసారి. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావు డైరెక్ట్గా ఎఫ్ఐఆర్లో ఆయన పేరును పెట్టారు. ఆయన హైకోర్టు పోయి క్వాష్ పిటిషన్ వేస్తే క్వాష్ అయింది. ఆయన పేరును తొలగించింది ఆ ఎఫ్ఐఆర్ నుంచి. 243/24 అని క్రైమ్ నెంబర్, ఎఫ్ఐఆర్ నెంబరు. దాంతోనే ఎఫ్ఐఆర్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ పైనే హైకోర్టులో పిటిషన్ వేస్తే హైకోర్టు క్వాష్ చేసింది, ఆయన పేరును తొలగించింది. దానిపైన మళ్ళీ ప్రభుత్వం సిట్టు సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది హైకోర్టు డెసిషన్ పైన. సుప్రీంకోర్టు కూడా సేమ్ చెప్పింది, ఆయనకు సంబంధం లేదు ఆ కేసుతోనని. అయినప్పటికీ మళ్ళీ ఆ కేసును తీసి ఆ కేసులో ఒక ఎవిడెన్స్గా, సాక్షిగా నోటీస్ ఇచ్చారు 160 సిఆర్పిసి కింద హరీష్ రావుకి. అంటే ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మంత్రులపైనో, క్యాబినెట్ పైన, ముఖ్యమంత్రి పైన అభియోగాలు, ఆరోపణలు వస్తాయో రాజకీయంగా, నిన్న మొన్న బట్టి విక్రమార్క పైన, అంతకుముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన రకరకాల కథనాలు వచ్చినాయి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండే మీడియాలలో. ఎప్పుడైతే అక్కడ వస్తూ ఉంటాయో రేవంత్ రెడ్డి గారికి కాస్త ఇబ్బంది అవుతుంది అనిపిస్తుందో, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పరిపాలన పైన, ఆయన ప్రభుత్వం పైన నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది అనిపించినప్పుడు వెంటనే బీఆర్ఎస్ పార్టీకి ఈ కార్ రేసింగ్లోనో, ఫోన్ ట్యాపింగ్ కేసులోనో, లేకపోతే మేడిగడ్డలోనో, కాళేశ్వరంలోనో నోటీసులు వస్తూ ఉంటాయి. ఇదంతా ఈ నోటీసుల వల్ల ఏదో తెలంగాణకు ఒరిగేది లేదు, వచ్చేది లేదు. హరీష్ రావుని పిలుస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, పంపిస్తారు. దాంతో తెలంగాణ ప్రజలకు వచ్చేది లేదు. ఈ ఫోన్ ట్యాపింగ్ నిజంగానే నిజమైన దోషులు ఎవరు, వాళ్ళకి శిక్షలు పడేది లేదు, ఇప్పుడు చూసేది లేదు మనం. అది ఇది ఒక పొలిటికల్ వెండేటాగా వాడుకుంటున్నారు. పొలిటికల్గా ఆ ఎత్తుగాడు అన్నట్టు ఆ కొద్దిసేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళండి. ఈ కొద్ది రోజులు ఏం నడపాలో, ఒక సీరియల్ నడపాలా. ఈ సీరియల్ ఏంటంటే హరీష్ రావు పైన ఒక నోటీసు, ఇది ఒక 4 రోజులు టీవీలలో డిబేట్లు, పేపర్లో వార్తలు. లేదా బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి పైన ఒక కథనం ఆంధ్రజ్యోతి రాస్తుంది. ఆ వండి వార్చిన కథనం పైన, ఆ కట్టుకథ, చిల్లర కథల పైన, చిల్లర పలుకుల పైన పెద్ద ఎత్తున చర్చలు, దుమారాలు ఇవి నడుస్తాయి. మొత్తం ఒక అటెన్షన్ డైవర్షన్ చేసే నోటీసులు ఇవి. అటెన్షన్ డైవర్షన్ నోటీసులు తప్ప నిజాలు తేల్చే నోటీసులు కావు ఇవి. నిజాలు నిగ్గు తేల్చే నోటీసులు అయితే దాదాపు 2 సంవత్సరాలు దాటిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు పదే ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి పదే చెప్పేది, మేము వస్తే జైలుకే కేసీఆర్, మేము వస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది జైలుకి పోతారు, కేసీఆర్ కుటుంబం మొత్తం జైల్లో ఉంటుంది, దోచుకున్నారు, దాచుకున్నారు అన్నారు. ఏదో దోచుకున్నది ఏది, దాచుకున్నది ఏది, బయటకు వచ్చింది ఏది, ఎవరు జైలుకి పోయారు? ఒక్కళ్ళు జైలుకి పోయింది లేదు, ఒక కేసు నిరూపణ కాల. ఈ ప్రయత్నాలన్నీ ఏంటంటే కేవలం డైవర్షన్, పొలిటికల్ డైవర్షను, గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ పైన ప్రజల ఒపీనియన్ డైవర్షన్ తప్ప దీంట్లో పెద్దగా విషయం ఏమీ లేదు. కొట్టేసిన కేసు వాస్తవంగా సుప్రీంకోర్టు ఆయన పేరు అవసరం లేని తొలగించిన కేసు 160 సిఆర్పిసి కింద నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ తర్వాత మళ్ళీ ఉండేది ఏం లేదు, దాంట్లో చర్యలే ఉండవు. ఇక అందరూ తెలిసింది. ఎఫ్ఐఆర్ని సుప్రీంకోర్టు, హైకోర్టు తొలగించిన తర్వాత ఆయన పేరుని, ఎఫ్ఐఆర్ లేదన్న తర్వాత ఆయన పైన ఇక దానిపైన ఏమి ఇన్వెస్టిగేషన్, ఎఫ్ఐఆర్ లేకుండా ఇన్వెస్టిగేషనే ఉండదు. ఎందుకంటే మనం చూసినాం, ఎన్టీవీ జర్నలిస్టుల 3 అరెస్ట్ చేస్తే రిమాండ్కి తీసుకెళ్తే మధ్యరాత్రి మేజిస్ట్రేట్ ముందు, మేజిస్ట్రేట్ ఒకటే అన్నారు. దీంట్లో కంప్లైనెంట్ ఎవరు, విక్టిమ్ ఎవరు? అసలు కంప్లైంట్ లేదు, కంప్లైనెంట్ లేరు, విక్టిమ్ లేరు. ఏది లేకుండా కేసు ఎట్లా నమోదు చేశారు, కేసు ఎట్లా నిలుస్తుందని కొట్టేశారు, రిమాండ్ని తిరస్కరించారు. కంప్లైంట్ చేసింది ఐఏఎస్ ఐపీఎస్ఎల్ సంఘం. విక్టిమ్ ఎవరు అంటే అక్కడ విక్టిమ్ లేరు, అవమానపరుస్తున్నారు అన్నారు. ఎవరిని అవమానపరుస్తున్నారు? ఆ విక్టిమ్ ఎవరు? ఆ విక్టిమ్ స్టేట్మెంట్ ఏది? మహిళా ఐఏఎస్ అధికారులు అన్నారు. ఏ మహిళా ఐఏఎస్ అధికారితోనే మీరు స్టేట్మెంట్ తీసుకున్నారు అంటే ఏం లేదు అక్కడ. ఇక అట్లే ఉంటుంది ఈ కేసు కూడా. కవిత పార్టీకి పీకే వ్యూహమాట, ఆమెతో ప్రశాంత్ కిషోర్ వరుస భేటీలు, ఇటీవల 5 రోజుల పాటు చర్చలు, సీఎం దావోస్ పర్యటన దండగా అని కవిత చెప్తున్నారు. కవిత పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహము సాయం చేస్తాడట. ఆమెతోని ఒక వరుసగా భేటీలు అయ్యారు. 5 రోజుల పాటు పార్టీ పెట్టాలి, పార్టీ పెడితే ఎట్లా గ్రౌండ్లోకి వెళ్ళాలి, ప్రజల్లో ఎట్లా పాజిటివ్ తీసుకొని రావాలి అనేది ఒక చర్చల మీద చర్చలు చేస్తాడట. 100 కుక్కల్లో 4-5 కరుస్తాయి, దాని మీదే ఫోకస్ చేస్తే ఎలా? సుప్రీంకోర్టువి తలా తోకలేని వ్యాఖ్యలు, అసలు సెన్స్ ఉందా? న్యాయ వ్యవస్థే పెద్ద జోకు,
కావాలంటే నన్ను జైల్లో పెట్టండి. మన దేశంలో డబ్బులుంటేనే భద్రత, లేకపోతే రక్షణ లేదు. దోమకాటు, రోడ్డు ప్రమాదాలు ఎంతమంది చనిపోవట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్షల్లో మరణిస్తున్నారు. కొందరు మద్యం మత్తులో వాహనాలు నడిపి ఉసురు తీస్తున్నారు. కాలభైరవుడిగా ఆరాధిస్తేనే కుక్కలను చంపడం ఏమిటి అని రేణు దేశాయ్ నిన్న పవన్ కళ్యాణ్ మాజీ సతీమణి రేణు దేశాయ్ ప్రెస్ క్లబ్లో మరీ మీటింగ్ పెట్టి హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో కుక్కల్ని చంపడానికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైన సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలకు జరిమానా ఇస్తే కుక్కలు ఎవరన్నా గరిస్తాయి అని చెప్పింది. సుప్రీంకోర్టు చెప్పింది కుక్కల్ని డైరెక్ట్ చంపమని చెప్పలే. అంటే కుక్కల్ని ప్రజల మధ్యలో ఉండి ప్రజలకి చేటు చేసే విధంగా, ప్రజల్ని కరిచే విధంగా కాకుండా అది జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది అని చెప్పింది. ఇంకో కొన్ని సందర్భాల్లో అవసరమైతే కుక్కలను చంపండి, కుక్కల వల్ల నష్టం జరిగితే ఆ నష్టానికి జరిమానా మీకే విధిస్తాం, నష్టపరిహారం మీరే చెల్లించాల్సి వస్తుందని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. దానిపైన రేణు దేశాయ్ ఒక రకంగా సుప్రీంకోర్టువి తలా తోకా లేని వ్యాఖ్యలు, అసలు సెన్స్ ఉందా అని చెప్పి చాలా ఘాటైన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు పైన చేశారు. అవసరమైతే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే నన్ను జైల్లో పెట్టండి, కానీ కుక్కల్ని చంపేయటం ఏంది? కాలభైరవుడు అని మనం పూజించుకుంటున్నాం, ఒకవైపు ఆరాధించుకుంటున్నాం, కుక్కలను చంపడం ఏంటి? వాస్తవం కుక్క కాటుతోని చిన్న చిన్న పిల్లలు చనిపోయిన సందర్భాలని, దాడి చేసిన సందర్భాలని, దానికి చంపడమే మార్గం కాదు. దానికి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇప్పుడు కుక్కలు కరిస్తే, దోమలు కరిస్తే, లేకపోతే అనేక రకాల రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి. రోడ్డు ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి బయటికి ఎవరు తిరగొద్దని చెప్పలేం కదా. రోడ్డు ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు కాబట్టి బస్సులు ఎక్కొద్దు, లారీలు ఎక్కొద్దు, లేదంటే లారీలు నడవద్దు, కారులు నడవద్దు, బైకులు నడవద్దు, రోడ్లపైన ప్రమాదాలను నివారించాలంటే అదే మార్గం అని చేస్తే అది కాదు కదా. మన కాన్స్టిట్యూషన్ అది చెప్పట్లేదు కదా. అసలు ఒక 10 మందినో 20 మందినో చంపేసిన కసబ్ లాంటి వ్యక్తులనే డైరెక్ట్గా చంపిన వీడియోలని, కాల్చిన వీడియోలు ఉంటే కొన్ని సంవత్సరాల పాటు జైల్లో పెట్టి మేపారు మనోళ్ళు. అంటే విచక్షణ ఉండి, మనిషిగా ఉండి, ఇంకొక ఎదుటి మనిషిని చంపిన వీడియోలున్నాయి, ఆడియోలున్నాయి, అది కనపడుతుంది కళ్ళ ముందు. ఉరి తీయలే. కొన్ని సంవత్సరాల పాటు సాది మళ్ళీ ప్రజల సొమ్ముతో అన్నం పెట్టి సాదారు. విచక్షణ లేని కుక్కలో, జంతువులో కరుస్తాయంటే కరుస్తాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి కొన్ని హౌజులు పెట్టాలి, అవసరమైతే హాల్టింగ్స్ పెట్టాలి, అక్కడ ఫుడ్ ఏర్పాటు చేయించి వాటిని బతికేటట్టు చేయాలి తప్ప ఇక చంపటమే మార్గం. ఇంట్లో ఎలక దూరింది కాబట్టి ఇంటిని గాలబెడతా అంటే ఇట్లా చేసుకుంటూ పోతే రోడ్డు యాక్సిడెంట్లు జరిగితే రోడ్లు ఉండొద్దు, వాహనాలు తిరగొద్దు అంటే కుదరదు. లేదా ఫ్లైట్ కూలితే ఫ్లైట్లు తిరగొద్దు అంటే కుదరదు. ఫ్లైట్లు కూడా కూలుతున్నాయి. అహ్మదాబాద్లో ఈ మధ్య ఫ్లైట్ కూలిని చాలామంది చనిపోయారు. కాబట్టి ఫ్లైట్లు నిషేధం అంటే కుదరదు కదా. మొన్న ఈ మధ్య బస్సులు మంటల్లో తగలబడి చాలామంది చనిపోయారు. ఇక బస్సులు తిరగొద్దు, ప్రైవేట్ ట్రావెల్స్ అంటే కుదరదు కదా. అట్లా చాలా జరుగుతూ ఉంటాయి. జరిగిన దానికి రెమెడీ చూడాలి తప్ప మొత్తానికి తుదముట్టిస్తాం, లేకుండా చేస్తాం అంటే కుదరదని రేణు దేశాయ్ చెప్పారు. ఆమె నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. కుక్కల చికిత్స కోసం ఆ లక్షలలో ఖర్చు చేస్తుందట. ఎవరైనా కుక్కలు కరిసే అవకాశం ఉందో, లేదా అట్లాంటి కరిసే కుక్కలు తిరుగుతుంటే నాకు కబురు చేస్తే ఇమీడియట్లీ మా టీం వస్తుందని కూడా ఆమె చెప్పే ప్రయత్నం, కన్సర్న్ చూపించారు కుక్కల పైన. రైట్. ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రుల్లో మున్సిపల్ టెన్షన్. ఒకవైపు సొంత జిల్లాలో పరువు ప్రతిష్ట సమస్య, మరోవైపు లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జిగా ప్రచార ప్రణాళికలు. ఎన్నికల్లో ఓడిపోతే బాధ్యత తీసుకోవాలన్న సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలతో మంత్రుల్లో దడ. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యత చేపట్టిన వారిలో మరింత ఆందోళన. ఇక తొలిసారి ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్యే మంత్రిగా అయిన వాళ్ళు కొంతమంది ఉంటే, అసలు ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కావడం మంత్రి అయిన అజారుద్దీన్ ఉండు. ఆయనకు జైరాబాద్ ఇది ఇచ్చారు. ఒక కాన్స్టిట్యున్సీని అడాప్ట్ చేశారు మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని. అలా ఆయన ఎన్ని రోజులు ఉంటుండో తెలియదు. అట్లాంటి వాళ్ళకి టెన్షనే పాపం. లేకపోతే ఇంకా కొంతమంది ఉన్నారు, వాకిటి శ్రీహరి, వీళ్ళంతా కొత్తగా మంత్రులు అయ్యారు. వాళ్ళకి టార్గెట్లు పెట్టారు గెలిపించాలని. ఇప్పుడు గెలిపించడానికి మంత్రులు ఇన్ఛార్జ్ అయితే ఇన్ఛార్జి మంత్రులను చూసి ఓటేయరు. మీ 2 సంవత్సరాల పరిపాలన, మీరు చేస్తున్న మాటలు, మీరు చెప్తున్న మాటలు, మీరు చేస్తున్న పనులను చూసి ఓటేస్తారు. ఇక ఓడిపోతే మీదే బాధ్యత అని వాళ్ళకు ఒక వారం రోజుల ముందో 2 వారాల ముందో ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చి మీరే చూసుకోవాలంటే వాళ్ళు ఏం చూస్తారు? మీ పరిపాలనకు పరీక్ష ఇది. మీ 2 సంవత్సరాల పరిపాలనకి పరీక్ష వస్తుంది, పరీక్షకు ఫలితాలు వస్తాయి. ఆ పరీక్షలో ఫెయిల్ అయితే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి దానికి బాధ్యత, మంత్రులు కూడా దానికి బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. లేదు ఇన్ఛార్జి చేసిన కాబట్టి నువ్వే గెలిపించాలంటే ఇన్ఛార్జి చేస్తే ఆయన భుజాన వేసుకొని వచ్చేదే, తట్టలో వేసుకొని మోసుకొని వచ్చేది కాదు కదా.
నిజంగా ఎందుకు మోసుకురాలేదు అంటానికి. లేదా ఒక 2 లారీలు బట్టి లారీలలో వేసుకొచ్చేది కాదు మున్సిపల్ ఎన్నికలంటే. ప్రజలు ఓట్లేయాలి. ప్రజలు ఓట్లేయాలంటే మీ పరిపాలన చూస్తారు. మీ పరిపాలన, మీ పనితనం ఫలితం ఇవన్నీ చూస్తారు. కొత్త మంత్రులు టెన్షన్ అని కొత్తది పెట్టారు. రైట్. రైట్. సాక్షి చూద్దాం. మరో ఛాన్స్ లేదట, కార్పొరేషన్ చైర్మన్గా రెండోసారి అవకాశం ఇవ్వకూడదని సీఎం నిర్ణయం. అంటే ఇప్పటికే కొంతమంది నామినేటెడ్ పదవులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. వాళ్ళని మళ్ళీ రెన్యువల్ చేయారట. కొత్త వాళ్ళకి అంటే అవకాశాలు కొత్త వాళ్ళకి ఇవ్వాలి. చాలామంది వెయిట్ చేస్తున్నారు. 10 ఏళ్ల పాటు అధికారం లేదు కాబట్టి అదొకటి కొత్తది తీసుకున్నట. తలనొప్పి ఎందుకని చెప్పి కొత్త వాళ్ళని తీసుకొని పాత వాళ్ళని పక్కన పెట్టే కార్యక్రమం చేస్తారట. స్పీకర్కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కీలక పరిణామం. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధిక్కరణ పిటిషన్పై విచారణ. వ్యక్తిగత హాజరు నుంచి స్పీకర్కు మినహాయింపు. తదుపరి విచారణ ఫిబ్రవరి 6కి వేసింది. స్పీకర్ని పార్టీ ఫిరాయింపుల దాంట్లో నెక్స్ట్ ఫిబ్రవరి 6 కల్లా ఎవరైనా ఇవ్వాలని చెప్పింది. ఏం చర్యలు తీసుకున్నారు అని చెప్పి. రైట్. ఈనాడు చూద్దాం. రైట్. కేంద్ర కమిటీ సమావేశానికి వెళ్లేందుకే మొగ్గట. తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్ణయం. రాష్ట్ర ప్రయోజనాల లక్ష్యంగా ఏపీతో చర్చించాలని ప్రభుత్వం సూచన. తెలుగు రాష్ట్రాల మధ్య జలవనరులకు సంబంధించి అంశాలపై చర్చించేందుకు కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ సమావేశానికి తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు హాజరై చర్చలో పాల్గొనాలని నిర్ణయించినట్టు తెలిసింది. తెలంగాణ ప్రయోజనాల లక్ష్యంగా చర్చలు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ సూచించినట్టు సమాచారం. మొదటి సమావేశంలో ఎజెండాలో ఉండాల్సిన అంశాలపై చర్చించాలని, తర్వాతే తదుపరి సమావేశానికి వెళ్ళాలని ఒక సూచన చేసిందట రాష్ట్ర ప్రభుత్వం. ఒక దశలో బనకచర్ల నల్లమల సాగర్ చర్చ ఉంటే అటెండ్ కావద్దు, ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే అధికారుల స్థాయి కమిటీకి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారని లీకులు ఇచ్చారు. ఇప్పుడు లేదు మొగ్గు చూపుతున్నారట కేంద్ర ప్రభుత్వ సమావేశానికి హాజరు కావడానికి. ఒకసారి హాజరు అవుతున్నారు అంటే, ఒకసారి అధికారుల కమిటీకి పేర్లు పంపారంటేనే మీరు వాళ్ళ ఎజెండాలో ఫిక్స్ అయినట్టు. ఇది చంద్రబాబు నాయుడు గారి ఎజెండాతో ఏర్పడ్డ ఈ కమిటీ, అధికారుల కమిటీ చంద్రబాబు నాయుడు గారి మనసులోంచి వచ్చిన కమిటీ ఇది. చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి పక్షం, వాళ్ళ పార్టీ. ఆయన మనసులోంచి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది. సార్ బనకచెర్ల నల్లమల సాగర్ కట్టుకోవాలి, మేము తెలంగాణ పదే అడ్డం వస్తుంది, ముఖ్యమంత్రికి పెద్దగా ఇబ్బంది లేదు, మాకు అనుకూలమే, కానీ తెలంగాణ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ఆయన భయపడుతున్నారు. కాబట్టి ఆయన కాస్త ఇబ్బంది లేని పరిస్థితుల్లో ఏదో ఒక కమిటీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి చేద్దామని చెప్పి ఆయన ఏదో ఒక ప్లాన్ వేసినట్టు అనిపిస్తుంది. ఆ ప్లాన్లో భాగమే ఈ కమిటీ. ముఖ్యమంత్రి స్థాయి మీటింగ్ జరిగినప్పుడే బయటకు వచ్చి బనకచెర్ల ప్రస్తావన రాలేదు అన్నాడు. లేదు, బనకచెర్ల ప్రస్తావన వచ్చి చాలా అద్భుతమైన చర్చ జరిగిందని నిమ్మల రామనాయుడు ఆ రాష్ట్రానికి సంబంధించిన జలవనరుల శాఖ మంత్రి చెప్పిండు. అధికార స్థాయి కమిటీకి ఒప్పుకోనడు అని చెప్పిండు. అదే అధికార స్థాయి కమిటీ ఇది. ఇప్పుడు మళ్ళీ సమావేశానికి వెళ్ళాలా వద్దా అని 2-3 రోజుల నుంచి లీకులు ఇచ్చి ఇప్పుడు ఎల్లుడేనట. వెళ్ళడానికి మొగ్గు చూపారంటే వాళ్ళకి అనుకూలంగా నిర్ణయాలు ఉంటాయి తప్ప మనకి అనుకూలంగా ఉండవు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయాలు ఉండే అవకాశం లేదు. ఇక దీంట్లో చిన్న మెలక పెట్టారు. మళ్ళీ ఫస్ట్ సమావేశంలో అసలు ఎజెండా ఏది ఉంటుందో తెలవాలట. ఇప్పుడు సమావేశానికి పిలిచేటప్పుడే అందులో ఎజెండా ఉంటుంది. అధికారుల స్థాయిలో జరిగే సమావేశం పలానా రోజు ఉంది, రండి, ఇగో ఈ అంశాలపై చర్చ ఉంటుంది, రండి అని. ఇక ఆ మాత్రం ఎవరిని మోసం చేస్తారు మీరు? మామూలుగా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏదైనా పాలకవర్గ సమావేశం జరిగితేనే దానికి ఒక ఎజెండా పంపిస్తారు వార్డు మెంబర్లకు అందరికీ. ఫలానా రోజు గ్రామ పంచాయతీ పాలకవర్గ సమావేశం, ఫలానా అంశాలపైన చర్చించడానికి కూర్చుంటున్నాం, మాట్లాడుతున్నాం, దానికి మీరు హాజరు కండి అని చెప్పి ఒక నోటీసు లాంటిది ఇస్తారు. ఆ నోటీసులోనే ఎజెండా ఉంటుంది, ఫలానా అంశం పైన మాట్లాడేదని. మామూలు గ్రామ పంచాయతీ స్థాయిలో జరిగే సమావేశాలకి ఎజెండా ఫిక్స్ చేసి ఎజెండాతోనే నోటీస్ ఇస్తుంటే, ఓ 2 రాష్ట్రాలకు సంబంధించిన నీటి అంశం పైన కేంద్ర ప్రభుత్వం పెట్టే సమావేశంలో అధికారులకు నోటీస్ ఇస్తే రమ్మని హాజరు కమ్మని, హాజరు కమ్మన్న నోటీసులో ఎజెండా ఉండదా?
మళ్ళీ ఎజెండా ఫిక్స్ చేసేది ఏంది? సరదాగా పోయి కాఫీ టీ తాగడానికి కూర్చుంటారా? ఎజెండా ఉంటేనే మీటింగ్ ఫిక్స్ అయ్యింది ముందు. దేనిపైన మాట్లాడాలో తెలిస్తేనే మీటింగ్ డేట్ ఫిక్స్ అయ్యేది. ఇదంతా ఒక లోపాయికారి ఒప్పందాలకు కనపడుతుంది. ఆ ఒప్పందం తాలూకా వ్యవహారం మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మంలో మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలుపు, తెలుగుదేశం పార్టీని ఎట్లా పునరుద్ధరించాలి తెలంగాణలోని ఆయన పడుతున్న తపనంతా చూస్తేనే బయటపడింది. అంటే మీరు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రియా, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రియా, లేదా ఆంధ్రాకి ముఖ్యమంత్రియా, తెలంగాణకు ముఖ్యమంత్రియా, లేదా చంద్రబాబు సాటు ముఖ్యమంత్రియా, మీరు తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి అనేది బయటపడ్డది. దాని తాలూకా నకళ్ళు బయటపడ్డాయి కాబట్టి దాంట్లో పెద్ద అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఈ అధికారుల కమిటీకి హాజరు కాకపోయినా ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగానే రేవంత్ రెడ్డి గారు బిహేవ్ చేస్తారనేది స్పష్టంగా ఆయన మాటల బట్టే తెలిసింది. ఇది ఈనాడుకు సంబంధించి ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.